ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్ రాజ్యసభకు వెళ్లబోతున్నారనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. కూటమిలోని 4 స్థానాల్లో జనసేన నుంచి లింగంనేని రమేష్ ని రాజ్యసభకు పంపుతున్నారంటూ కూడా వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే అధికారికంగా పవన్ కళ్యాణ్ ప్రకటించకపోయినప్పటికీ త్వరలోనే ఆ ప్రకటన ఉంటుందంటూ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండడంతో లింగంనేని రాజ్యసభకు పంపిస్తున్నారంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే సాగుతుంది. ప్రస్తుతం చంద్రబాబు ఉన్న ఉండవల్లిలోని కరకట్ట నివాసం, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న స్థలం కూడా లింగంనేని రమేష్ అనేది ఇప్పటికే తెలిసిన సత్యం. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన నుంచి రాజ్యసభ సీటు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారు. దానిలో భాగంగా లింగంనేని రమేష్ రాజ్యసభకు వెళ్లబోతున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో 4 స్థానాలు ఖాళీ అయినప్పుడు 4 స్థానాల్లో బీజేపీకి 1 స్థానం ఇచ్చారు. అప్పుడు 3 స్థానాలని టీడీపీ తీసుకుంది. కానీ జనసేనకు మాత్రం సీటు కేటాయింపు లేదు. ఇప్పుడు 4 స్థానాల్లో ఖచ్చితంగా జనసేనకు 1 సీటు ఇస్తారు, మిగతా 3 స్థానాలు టీడీపీ తీసుకుందని చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ కూడా మాకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానాలు కావాలంటూ అడుగుతున్న పరిస్థితి. దీని మీద ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదంటూ చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కి తెలియజేసినట్లయితే వార్తలు వినిపించిన పరిస్థితి కనుక కనిపిస్తుంది. అయితే కేంద్రంలో రాజ్యసభలో స్పష్టమైన మెజార్టీ ఉండాలంటే దాదాపు 12 స్థానాలు రాజ్యసభలో బీజేపీకి ఇప్పుడు అవసరం. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా 1-2 స్థానాలు బీజేపీ తీసుకోవాలనే ఉద్దేశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించి లింగంనేని రమేష్ జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఆయన పార్టీ సభ్యుడు కాదు, పార్టీ కార్యక్రమాల్లో నేరుగా ఎక్కడా పాల్గొనదు. అటువంటి వ్యక్తిని కేవలం తమ రాజకీయాలకి అనుబంధంగా ఉన్నాడు, దాంతోపాటు పార్టీకి ఫండ్ రూపంలో సహకరిస్తున్నాడు. మరొక పక్క చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేపథ్యంలో రాజ్యసభకి పవన్ కళ్యాణ్ నామినేట్ చేసే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే సాగుతుంది. 1-2 రోజుల్లో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.